పట్టుకోండి ఇట్లా ఇచ్చే కరెన్సీ అని అట్లా పట్టుకోండి. హ్యాపీ ఫాదర్స్ డే మామయ్య. తీయాలా? సో ఇంకా నేను కూడా మా డాడీకి ఫాదర్స్ డే విషెస్ చెప్పడానికి కాల్ చేసిన. మా డాడీ ఫుల్ బిజీ ఉండే ఆ రోజు. అండ్ నేను కూడా డే అంతా బిజీగా ఉంటా కాబట్టి రెడీ అవుతూ మా డాడీతో ఫోన్ మాట్లాడేసిన. యాక్చువల్ ప్లాన్ అయితే వెళ్ళి కేక్ కట్ చేపిద్దాం అన్నది ప్లాన్. బట్ మేము ఇట్లా అనుకోకుండా ఇట్లా టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. చిన్నారికి కూడా పాసిబుల్ అవ్వలేదు. సో అందుకనే వెళ్ళలేదు. బట్ లాస్ట్ ఇయర్ అయితే మంచి గిఫ్ట్ ఇచ్చి మంచి కేక్ కట్ చేయించినాం అనమాట మా డాడీకి. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అండ్ బేసిక్గా మా డాడీకి ఇట్లా కేక్ కట్ చేయించడం, గిఫ్ట్స్ తీసుకోవడం కూడా నచ్చదు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అసలు మర్చిపోద్దు. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోలో ఆల్రెడీ చూసినట్టు ఫాదర్స్ డే అనమాట. సో చాలా డేస్ నుంచి మేము పెద్ద మమ్మీ వాళ్ళు అందరం కలిసి ఏదైనా టెంపుల్స్కి వెళ్దాము అనుకున్నాము. బట్ కరెక్ట్ టైం దొరకలేదనమాట. సో ఫాదర్స్ డే కన్నా కరెక్ట్ టైం ఇంకేముంటుంది అని సో నేను మహి కలిసి ప్లాన్ చేసినాము ఇట్లా టెంపుల్కి వెళ్దాము అని చెప్పి. సో రెగ్యులర్గా ఊర్లో ఉన్న టెంపుల్ కాకుండా అమ్మమ్మ చాలా డేస్ నుంచి అడుగుతుంది లైక్ నన్ను యాదగిరిగుట్ట తీసుకెళ్ళండి అని. సో పక్కనే స్వర్ణగిరి కూడా ఉంది కదా! సో అమ్మమ్మ చూడలేదు. మేము ఆల్రెడీ 2 టైమ్స్ చూసినామనమాట. సో అమ్మమ్మ కోసమే ఈ ట్రిప్ యాక్చువల్‌గా అయితే. బట్ ఆ రోజు చాలా ఎండగుండే. సో అదంతా మీకు ఫర్దర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో బ్రేక్‌ఫాస్ట్ చేసి మేము స్వర్ణగిరికి రీచ్ అయిపోయినామనమాట. ప్రవళిక 30,000 కట్టి కాదు 30,000 కింద ఆ టైంలో సొంతంగా ఈయన కట్టుకున్నాను ప్రాణం కట్టి ఈయన కట్టి బొగ్గు అయిపోయినాం మొత్తం. హ్యాపీ ఫాదర్స్ డే. సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి బయటికొచ్చినాక అసలు మా పరిస్థితి ఎట్లుండే అంటే లిటరల్లీ ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి. ఫుల్ ఎండ కొడుతుంది. ఫుల్ రష్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఫుల్ ఉడకబోస్తుంది. తాగడానికి వాటర్ కూడా లేదు. వాటర్ తెచ్చుకుందామన్నా పక్కా ఎండలో నడిచెళ్ళాలి. అంత డేర్ అయితే మేమెవ్వరం చేయలేకపోయాము. సో కొద్దిసేపు కూర్చొని వాటర్ తాగి ఇంకా ఈ కోనేరు దగ్గర ఉన్న దేవుడిని చూసి స్టార్ట్ అయిదాం అనుకున్నాము. బట్ మాకక్కడ నాకు పర్సనల్‌గా నచ్చిందేంటంటే టికెట్స్ ప్రైస్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ చెప్పాలి 2000 రూపీస్‌కి మేము దేవుడికి దగ్గరికెళ్ళి చూపిస్తాము. 1000 రూపీస్‌కి కొంచెం వెనక్కి చూపిస్తాము అని వాళ్ళు అది చెప్పలేదు. నేను అడిగినా కూడా వాళ్ళు మాకు అస్సలు రెస్పాండ్ అవ్వలేదు ప్రాపర్‌గా. నాకది అస్సలు నచ్చలేదు. ఇఫ్ ముందే చెప్పుంటే మేము ష్యూర్‌గా 2000 రూపీస్ టికెటే తీసుకునేవాళ్ళం. ఇప్పటికైనా మేము 1000 రూపీస్ టికెట్ తీసుకొని హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేవాళ్ళమేమో 2000 రూపీస్ టికెట్‌కి అనిపించింది. అండ్ మాకు ప్రాబ్లమ్ అయిందేంటంటే ఆ రోజు సివియర్ రష్ ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫుల్ ఎండగుంది. మా అందరికి కొంచెం ఓకే. మేము కొంచెం బేర్ చేయగలం. బట్ అమ్మమ్మకి లిటరల్లీ నెక్స్ట్ 2 డేస్ అయితే కాళ్ళు బొబ్బలొచ్చేసినాయి. లైట్‌గా ఫీవర్ వచ్చేసింది. ఫుల్ ఎండుంది. సో, ప్రాపర్ మెయింటెనెన్స్ లేదన్న. ఇట్లా కొంచెం ఏజ్డ్ పీపుల్‌ని కార్ దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు, కొంచెం గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అట్లా ఎవ్వరు లేరు. నాకసలు అది నచ్చలేదు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అమ్మమ్మ నేను రాను మీరెళ్ళిపోండి నా వల్ల కావట్లేదు. అడుగు తీసి అడుగేయలేకపోతున్నా అనేసింది. అంత సివియర్ కాళ్ళు నొప్పులుండే అనమాట. సో, ఇంకా మేము ఎట్లనో అట్లా అమ్మమ్మని తీసుకొచ్చి కారెక్కిచ్చి ఒక హోటల్‌లో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉందామనుకుని దగ్గరలో ఒక హోటల్‌లో రూమ్ తీసుకుందాం అనుకున్నాం. అక్కడ కూడా ఫ్లాప్ అయింది. అక్కడేమైందంటే వాళ్ళేమన్నారు, "మీరు 9 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్‌కి ఒకే రూమ్ ఇయ్యము. ఖచ్చితంగా 2 రూమ్స్ తీసుకోవాలన్నారు." మేముండే ఒక 1 అవర్‌కి 2 రూమ్స్ ఎందుకు ఒక్క రూమ్ 1500 అంట. అనవసరంగా 3000 రూపీస్ ఎందుకు వేస్ట్ అని చెప్పి అక్కడే ఫేస్ వాష్ చేసుకొని లంచ్ చేసి స్టార్ట్ అయిదాం అనుకున్నాము. లిటరల్లీ అక్కడ లంచ్ చేయడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. బట్ వచ్చి మాట్లాడి ఎళ్ళినంక రిటర్న్ ఎళ్తే బాగుండదు అని ఒకే ఒక రీజన్‌తోని లంచ్ చేయడానికి కూర్చున్నాం అనమాట. సో, ఫుడ్ కూడా అంత గొప్పగుందని నేను చెప్పను. యావరేజ్‌గుండే. సో, మీరు ఎవరైనా వీడియో చేసేవాళ్ళు మేమెళ్ళిన సేమ్ డే మీరు స్వర్ణగిరి కానీ, యాదగిరిగుట్ట కానీ ఎళ్ళిన వాళ్ళు ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మీరు కూడా సేమ్ ఎట్లా అంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేసిర్రా అది కూడా మా కామెంట్స్‌లో చెప్పండి.
సో ఇప్పుడే మేము ఫుడ్ తిన్నాం. ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్తున్నాం అనమాట. మాకు స్పెషల్ దర్శనం ఉంది యాదగిరిగుట్టలో. అది అయిపోతే మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. అట్ ద సేమ్ టైం చాలా రష్ ఉంది వీకెండ్ కాబట్టి. సో ఈరోజు ఫాదర్స్ డే. ఐ డోంట్ నో ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో. చూసిన వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో లంచ్ చేసేసి యాదగిరిగుట్టకి స్టార్ట్ అయిపోయామనమాట. చాలా డేస్ నుంచి అమ్మమ్మ అడుగుతుంది. లైక్ యాదగిరిగుట్టకి తీసుకెళ్ళండి. టెంపుల్ కొత్తగా అయినాక ఒక్కసారి కూర్చోలేదు. ఒక్కసారి తీసుకెళ్ళండి అని అన్నది. సో సమ్మర్‌లో తీసుకెళ్దాం అనుకున్నాం. బట్ ఆ ఎండకి అస్సలు తట్టుకోలేదు. ఎందుకు ఆమె అడిగింది కదా అని తీసుకెళ్ళి ఆమెను సఫర్ చేయడం మాకు అస్సలు ఇష్టం లేదు. సో అట్లా కొంచెం ఎండలు తగ్గినాయి కదా అని చెప్పి వీకెండ్ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా అంతే చాలా రష్ ఉంది. మేము అసలు అనుకోలేదు ఇంత రష్ ఉంటది అనుకుంటే అసలు మేము వీకెండ్ ప్లాన్ చేసుకునేవాళ్ళం కాదు. సో మేము ఇంకొక రోజు ఆరెల్స్ పోకుండా ఉండేవాళ్ళము. మేమెళ్లి ఆమెను సఫర్ చేసినట్టు అనిపించింది మాకైతే. సో యాదగిరిగుట్టలో కూడా దర్శనం అయిపోయిందనమాట. మేము బ్రేక్ దర్శనం తీసుకున్నాము. ఈవినింగ్ 4-5 మేము తీసుకున్న రీజనే ఈవినింగ్ టైము కొంచెం తక్కువ రష్ ఉంటది. ఫ్రీగా ఎళ్లి రావచ్చు. కొంచెం బయట ఎక్కువసేపు కూర్చోవచ్చు అని. బట్ అంత రష్ మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ చెప్పినట్టు ఫుల్ ఎండలున్నాయనమాట. సో నాకు పర్సనల్‌గా అసలు యాదగిరిగుట్టలో నచ్చని విషయం ఏందంటే అక్కడ స్టాఫ్ ఎవ్వరు మంచిగా మాట్లాడరు. లిటరల్లీ అరిచేస్తారు మీదికి. ఏమడిగినా రూడ్‌గా మాట్లాడడం గానీ, సీరియస్‌గా మాట్లాడడం గానీ, లేకపోతే రెస్పాండ్ అవ్వకుండా ఉంటారు. మాకు పర్సనల్‌గా ఏమనిపించిందంటే పార్కింగ్ నుంచి పైకెక్కేంత వరకు అమ్మమ్మని ఒక వెహికల్‌లో తీసుకెళ్ళిర్రనమాట. రిటర్న్ ఆ వెహికల్ కోసం మేము ఒక 20 మినిట్స్ వెయిట్ చేసాము దర్శనం అయిపోయినంక. బట్ ఆ వెహికల్ రాలేదు. కిందకెళ్ళి మా పెద్దమామయ్య అడిగినా గూడా వాళ్ళ రెస్పాన్స్ ఉండదు. రూడ్‌గా మాట్లాడతారు. చాలా సఫర్ అయింది మా అమ్మమ్మ పైనుంచి కిందకి రావడానికి. ఎందుకంటే లిటరల్లీ షీ ఈజ్ 82. ఆ ఏజ్‌లో అంత నడవాలి, అంత ఎండలో ఆల్రెడీ కాళ్ళు కాలిపోయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సఫర్ అయితారు. సో, అది కొంచెం జూసుకోవాలి. అంటే ఏజ్డ్ పీపుల్ వాళ్ళని చూసుకోకపోతే అంత డబ్బులొచ్చి, అంత చందాలున్నా వేస్ట్ అనిపిచ్చింది నాకు. సో, ఇంక కష్టపడి పైనుంచి కిందకి దిగి కొంసేపు కార్‌లో కూర్చున్నాక కొంచెం సెట్ అయింది. దాని తర్వాత ఇంక మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. మాకేం ప్లాన్స్ లేవు. సో, మధ్యలో ఒక దగ్గర ఆగి స్నాక్స్ తిన్నామనమాట. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ ఎప్పుడో 1:00 అట్లా చేసినాము. ఇంకా మేము రిటర్న్ ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయింది. మార్నింగ్ గూడా 8:30 ఆ టైంకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. దర్శనం అంతా జరిగింది. బట్ నెక్స్ట్ 1 వీక్ వరకు అమ్మమ్మకి, మామయ్య వాళ్ళందరికీ కాళ్ళు ఫుల్లు నొప్పులు, ఫుల్ బొబ్బలొచ్చేసినాయి. దర్శనం అంతా జరిగింది గానీ, అనవసరంగా వీకెండ్ ప్లాన్ చేసినామా అనిపిచ్చింది. సో, మీరేమైనా ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేసిర్రా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఈ వీడియోకి ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్. సబ్స్క్రైబ్.